బాగానే ఉంటుందండి. ఆడపిల్లలు కొంచెం ఫ్రీగా ఉంటుంది. కష్టపడి డబ్బులు లేకుండా కూడా ప్రయాణం చేయొచ్చు. ఖచ్చితంగా మంచిదే కదా. ఎందుకంటే వాళ్ళు 6 పథకాలు ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. 6 పథకాలు కూడా సూపర్ 6. కూటమి ప్రభుత్వం మాత్రం చక్కగా ప్రతిదీ ప్లాన్డ్గా అమలు చేసుకుంటూ వస్తుంది. తల్లి కొందరం కూడా జూన్ నుంచి వస్తుంది అనుకుంటా. జూన్ నుంచి కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఖచ్చితంగా ఒకటి అమలు చేయాలా. మధ్యతరగతి కుటుంబీకులకి కొంచెం చేదోడు వాదోడుగా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తాం మన అందరూ కూడా. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మంచి పని చేస్తుందండి. ఎందుకంటే పరిపాలన చేతగాని నాయకుడు ఇప్పుడు అధికారంలో లేడు. అన్ని రంగాల్లో కూడా సమదృష్టితో చూసే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. వీటన్నిటినీ కూడా కూలంకుశంగా పరికించేటటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. మధ్యతరగతి సామాన్యులు దిగువ తరగతి ప్రజలకి అన్ని పథకాలు కూడా అందుతాయి. ఖచ్చితంగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడేంటి ఒక సంక్షేమం మీదే వెళ్ళిపోయారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ సంక్షేమమే కాకుండా అభివృద్ధి వైపు అలాగే ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ నిర్మించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి కూడా బ్రహ్మాండంగా నిర్మితం అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో అంటే మన కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుంది. తెలంగాణలోనే ఫ్రీ బస్ వల్ల నష్టపోయామని ఆర్టీసీ నష్టపోయిందని చెప్తుంది తెలంగాణ. పక్క రాష్ట్రం చూసి కూడా ఇంకా దీన్ని అమలు చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆయన విజనరీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇండియాలోనే నెంబర్ 1 నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ పూర్తిగా అమలు చేస్తామా చేయలేమా అని పూర్తిగా పరికించిన తర్వాత, దాని గురించి తెలుసుకున్న తర్వాత, దాన్ని ప్లానింగ్ పూర్తిగా చేసిన తర్వాత మాత్రమే ఆయన ప్రకటన చేస్తారు. ఆయన్ని అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు 10 సంవత్సరాలు ఉండండి, ఆంధ్రప్రదేశ్ బాగా విధ్వంసం అయిపోయింది, మీరు 10 సంవత్సరాలు ఉండండి అని ఆయనకే అధికారం అప్పచెప్పడానికి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఆయన సీనియారిటీని ఉపయోగపడాలా. అలాంటి గొప్ప వ్యక్తులు మనం ఉన్నప్పుడే అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అమలు చేసినా దాన్ని పూర్తిగా అవగాహనతో అమలు చేస్తారు. ఇక్కడ పథకం అమలు చేశారు అంటే దాని గురించి నేను మాట్లాడకూడదు. అక్కడ పథకం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏది కూడా లాస్ అయిపోయి అది ఆపేసేటటువంటి పథకం ఏది కూడా ప్రారంభించడు. ఖచ్చితంగా అది అమలు చేస్తారు. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఆడపిల్లలకి కొంచెం ఈజీగా ఉంటుంది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి సంపన్న వర్గాలకి బస్ ఫ్రీ లేకుండా చిన్న ఉద్యోగులకి పేద కుటుంబాలకి బస్ ఫ్రీ ఉంటే చాలా బాగుంటుందని నా ఆలోచన.